నమస్కారం. పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు. వెల్కమ్ టు ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇందాకే ధర్మవరం మాస్టర్స్తో మాట్లాడాను. ధర్మవరం మాస్టర్స్ అందరికీ నమస్కారాలు. అంతకుముందు ఏలూరు ఎన్ఎన్ ప్రసాద్ గారు మాట్లాడారు. ఎన్ఎన్ ప్రసాద్ గారికి నా యొక్క నమస్కారాలు. ప్రతి ఒక్కళ్ళు కూడాను జీవితం యొక్క అర్థము, జీవితం యొక్క పరమార్థము తెలుసుకోవాలి. అర్థము అంటే ఏంటి, పరమార్థము అంటే ఏమిటి? అర్థము అంటే ఇమ్మీడియట్ రెలవెన్స్, అంటే ప్రస్తుతం నాకు అందులోంచి ఏం వస్తుంది అని చెప్పేసి, జీవితంలోంచి ఏం చేయాలి, ప్రస్తుతం ఏం చేయాలి. పరమార్థం అంటే శాశ్వతంగా ఏం చేయాలి జీవితం కోసం. రెండు ఉన్నాయి. వర్తమానంలో ఏం చేయాలి, పూర్తి భవిష్యత్తు కోసం ఏం చేయాలి, అది పరమార్థం. పరమ అంటే అంటే అటువైపు ఉన్నది. పరమ అంటే అన్నిటికన్నా గొప్పది. అర్థము ఉండాలి, పరమార్థం ఉండాలి. పరమార్థం లేకుండా అర్థము సరిపోదు, అర్థం లేకుండా పరమార్థం కూడా సరిపోదు. జీవితానికి అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. అర్థము లేదు, పరమార్థము లేదు, ఇంకెందుకు జీవితం? రెండు కలగలిపి ఉండాలి, అర్థము పరమార్థము. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో దానికి అర్థం ఉండాలి. అర్థం లేకుండా నేను మాట్లాడతాను ఏంటి? ఇప్పుడు మీరేం వింటున్నారో దానికి అర్థం ఉండాలి. ఇప్పుడు మీకు అవసరమైనదే మీరు వినాలి. ఇప్పుడు నేను అవసరమైనదే నేను మాట్లాడాలి. మాట్లాడవచ్చు. ఇప్పుడు నేను అనవసరమైనది కూడా మాట్లాడవచ్చు. మీరు కూడా వినవచ్చు, అనవసరమైనది కూడా వినవచ్చు. అప్పుడు అర్థము చేయకూడదు, నిరర్ధకమవుతుంది. వర్తమాన క్షణాన్ని మనం ఉపయోగించుకోకపోతే సరిగ్గా ఆ జీవితము నిరర్ధకము. వర్తమాన క్షణం అనేది ఎప్పుడూ ఉంటుంది. ప్రతి క్షణము వర్తమాన క్షణమే. ప్రతి వర్తమాన క్షణాన్ని ఎప్పటికప్పుడు ఉపయోగించుకోవాల్సిందే, అర్థవంతంగా చేసుకోవాల్సిందే. చూసారు, అర్థవంతంగా. ఆ పదం ఎంత బాగుందో చూడండి. అర్థవంతం చేసుకోవడము. నా పక్కన ఒకడు ఉన్నాడు, నేను రైల్లో వెళ్తున్నాను, ఫ్లైట్లో వెళ్తున్నాను, బస్సులో వెళ్తున్నాను, నా పక్కన ఎవడో కూర్చున్నాడు, వాడితో నేను అర్థవంతంగా మాట్లాడాలి. వాడికి నాకు సంబంధం ఏముందిలే అనుకుంటే ఏమైనా అవసరం ఉందా? బాగుంటుందా? నా పక్కన కూర్చున్నాడు, నా తోటి మనిషి. ఏం బాబు, ఏ ఊరు మీది, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకోసం వెళ్తున్నారు అని రెండు ముక్కలు కలుపుకోవడం అర్థవంతమైన సంభాషణ. నీకు నాకు సంబంధమే లేదు, నువ్వెవడు నేనెవడు అనే ఆలోచనలతో కూర్చున్నావు అనుకోండి, అది అర్థమైన ఆలోచనలా, సమాలోచనలా కాదు. అర్థవంతంగా ఉండాలి ప్రతి సంపర్కము, ప్రతి సంభాషణ. నీతో నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు కూడాను నీతో నీ సంభాషణ అర్థవంతంగా ఉండాలి. ఒంటిగా ఉన్నప్పుడు ఆ సమయాన్ని నువ్వు సరిగా ఉపయోగించుకోవాలి, అర్థవంతంగా ఉపయోగించుకోవాలి, అర్థరహితంగా కాదు. రెండు పదాలు ఉన్నాయి, ఎంత బాగున్నాయి చూడండి, అర్థము పరమార్థము. ఇమీడియట్ రెలవెన్స్, పర్మనెంట్ రెలవెన్స్. వర్తమాన సత్యము శాశ్వత సత్యము.
వర్తమాన మంచి, శాశ్వత మంచి. ఆకలి వేసినప్పుడు భోంచేయాలి, భోంచేస్తే ఆకలి తీరుతుంది. అలా అడుక్కుని తింటావేంటి? అది మంచిగా, శాశ్వతం మంచిగా? అది వర్తమానం మంచే. నీకు ఆకలి వేసింది, అడుక్కున్నావు, నీకు లేదు, తిన్నావు, అడుక్కుని తిన్నావు, అది వర్తమానం మంచే. కానీ అది శాశ్వత మంచిలో భాగం కాదు. నీ అంతటి నువ్వు సంపాదించుకుని రెక్కాడితే కానీ డొక్కాడకూడదు. నీ అంతటి నువ్వు కష్టపడి చెమటోడిచి ఆ యొక్క కూడితో నీ శాశ్వత జీవితాన్ని నువ్వు గడుపుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు. అది శాశ్వత జీవన పద్ధతి. టెంపరీగా ఏదో ఒకటి జీవిస్తాం, ఆకలింటే తినేసేయడం, నోరుంది కాదు అని మాట్లాడటము, ఏదో ఆలోచించేసేయడము. అంటే శాశ్వతత్వానికి అనుగుణంగా కాకుండా జీవించడం అనేది పరమార్థం లేకుండా జీవించడం. మన వర్తమానం కూడా బహుమానంగా ఉండాలి, మన భవిష్యత్తు కూడా అది బహుమానంగా ఉండాలి. మన వర్తమానాన్ని అలంకరింపజేయాలి, శాశ్వతంగా మన భవిష్యత్తును కూడా అలంకరింపజేయాలి. ఏమైనా అర్థం పరమార్థం లేకుండా మాట్లాడుతున్నావు ఏంట్రా నువ్వు? అలా జీవిస్తున్నావు ఏంట్రా? వాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఫుల్ బాటిల్ పెట్టుకుని తాగుతున్నాడు, సారా, కళ్ళు. అది అర్థవంతమైన జీవితమేనా? ఎందుకు తాగుతున్నావరా అంటే నా యొక్క సమస్యల్ని మర్చిపోవడం కోసము. అందులో అర్థము లేదు, పరమార్థం అంతకన్నా లేదు. అర్థమే లేకపోతే పరమార్థం ఎక్కడి నుంచి వస్తుంది? బాగా తాగితే సమస్యలు పోతాయి ఏంటి? ఇంకా ఎక్కువ అవుతాయి. ఉన్న సమస్య కాకుండా వేరే సమస్యలు వచ్చి పడతాయి. ఎందుకంటే ఈ శరీరానికి ఆ ఆల్కహాలు, ఆ సారా సరిపోదు, దీనికి దానికి పడదు. ఆ పడకూడని దాన్ని నువ్వు శరీరంలో పోసావనుకోండి, ఉన్న సమస్య జటిలమవుతుంది, నీ జన్మ వృధా అవుతుంది. అర్థము లేని తాగుడది. ఏ తాగుడికి అర్థం లేదు, ఏ వ్యసనానికి అర్థం లేదు. అర్థం లేదు కనుక దాన్ని వ్యసనము అన్నాం, చెడు అలవాటు అన్నాం. ఆకలేసింది, కోడిని కోసాము, మేకను కోసాము, తిన్నాము. ఏదంటే అది తినచ్చు ఏంటి? తినచ్చు. నువ్వు బాగా మాంసం తింటే ప్రపంచం ఆహాహా కూడా ఉంటుంది. అలాంటి ప్రపంచంలో ఉన్నాం మనం. కానీ నీకు అది అర్థము లేదు, పరమార్థము లేదు అందులో. ఆ మాంసం నీ శరీరానికి ఆహారం కానీ కాదు, విషము. నిన్ను త్వరగా క్షీణింపజేస్తుంది, నీ జీవిత కాలాన్ని కుదిస్తుంది. ఎందుకంటే నువ్వు సరికాని పని చేసావు, అర్థరహితంగా నీ పనులు ఉన్నాయి, క్రూరంగా నీ పనులు ఉన్నాయి. కూరగాయలు, పళ్ళు, చిరుధాన్యాలు, ఆహార ధాన్యాలు వండించుకుని తినాలి. ఆకలిగా ఉంది, ఏదైనా తినచ్చు. ఆకలి పోవడానికి ఏదైనా సోకే. నువ్వు ఇంత ఆలుగడ్డ కూర తిన్నా కూడా ఆకలి పోతుంది, మేక కూర తిన్నా కూడా పోతుంది. కానీ ఆకలి పోతుంది, కానీ అది అర్థవంతమైనదా, అర్థరహితమైనదా? ఇక శాశ్వతంగా చూసుకుంటే మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం తప్పదు నువ్వు హింసలో ఉంటే. క్రూరంగా ఉన్నవాడు సాధువుగా అయి తీరాలి, సాధువుగా ఉన్నవాడు సంత అయి తీరాలి. క్రూరత్వం వదిలిపెట్టేసినప్పుడు, హింస వదిలిపెట్టేసినప్పుడు సాధువు అవుతాడు, హంసం చేపట్టినప్పుడు సంత అవుతాడు. ఇష్టం వచ్చినట్టు బొంచేయచ్చు ఏంటి, ఇష్టం వచ్చినట్టు కొయ్యచ్చు ఏంటి, మనుషు జంతువులను చంపచ్చు ఏమిటి, పక్షులను, చేపలను. అర్థం లేదు అందులో, పరమార్థం అంతకన్నా లేదు.
షడ్దర్శనాల్లో వైశేషికం అని ఉంది. ఆ వైశేషికంలో ఒక సూత్రం ఉంది. ధర్మం గురించి ఒక డెఫినిషన్, నిర్వచనం ఉంది. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. దాని అర్థం యతో అంటే దేనివల్లనైతే, అభ్యుదయం అంటే పురోగతి, నిశ్రేయస్ అంటే మోక్షము. అంటే వర్తమానంలో పురోగతి, శాశ్వతంగా మోక్షము రెండు లభిస్తాయో దాని పేరు ధర్మము. చూసారా? యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. యతో అంటే దేనివల్లనైతే, అభ్యుదయం అంటే పురోగతి, ఈ వర్తమానంలో పురోగతి ఇప్పుడు, నిశ్రేయస్ అంటే శాశ్వతమైన పురోగతి, స ధర్మ దాన్ని ధర్మం అంటారు. కేవలం అభ్యుదయం పెట్టుకుంటే నిశ్రేయస్సు లేకపోతే అది ధర్మం కాదు, నిశ్రేయస్సు ఉండి అది అభ్యుదయం లేకపోతే అది ధర్మం కాదు. రెండూ ఉండాలి. సంసార పక్షంగానూ ఉండాలి, నిర్వాణ పక్షంగానూ ఉండాలి. దాని పేరు ధర్మము. ఎంత బాగుందో ఈ యొక్క డెఫినేషన్ వైశేషికంలో. షడ్దర్శనాల్లో వైశేషికం ఒకటి. యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి. దేనివల్లనైతే అభ్యుదయము నిశ్రేయస్సు సిద్ధిస్తాయో దాని పేరు ధర్మము. దేనివల్లనైతే ఈ అభ్యుదయము నిశ్రేయస్సు రెండు సిద్ధించవో దాని పేరు అధర్మము. అంటే చేయకూడనిది, తలపకూడనిది, మాట్లాడకూడనిది. ధర్మం అంటే చేయవలసింది, మాట్లాడవలసింది, తలపవలసినది. అధర్మం అంటే తలపకూడనిది, మాట్లాడకూడనిది, చేయకూడనిది. చేయవలసినవి చేస్తే మంచి ఫలితాలు సాధిస్తాము, చేయకూడనివి చేస్తే మనకి రాకూడని ఫలితాలు మనం పొందుతాం. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క నిర్వచనాన్ని, ధర్మం యొక్క నిర్వచనాన్ని తెలుసుకునే తీరాలి. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. దేనివల్లనైతే అభ్యుదయము మరి నిశ్రేయస్సు రెండు సమకూడతాయో, సిద్ధింపబడతాయో దాని పేరు ధర్మము. అంటే రెండు ఉన్నాయి ఇక్కడ, అభ్యుదయము నిశ్రేయస్సు. అభ్యుదయం అంటే పురోగతి. ఇప్పుడు నాకు పురోగతి కావాలి, నా ఆకలి నుంచి నాకు పోవాలి, ఏదో ఒకటి నేను తినాల్సిందే. కానీ ఏది తినాలి అనేది ధర్మం అధర్మం చెప్తుంది. ఏది తినాలి అంటే ధర్మం, ఏది తినకూడదంటే అది అధర్మం చేయకూడదు. ఆకలి తీర్చుకోవాలి, నాకు పురోగతి కావాలి. నేను డబ్బు సంపాదించాలి, ఏదో విధంగా డబ్బు సంపాదించాలి, దొంగతనం చేసి సంపాదించాలంటే ఏమైనా అర్థం ఉందా? అప్పటికప్పుడు వాడి పొట్ట గడుస్తుంది, వాడి కుటుంబం గడుస్తుంది, కానీ శాశ్వతమైన పరమార్థం ఉందా అందులో? అర్థం ఉంది కానీ పరమార్థం లేదు. వాడు జైలుకి వెళ్తాడు, వాడి కుటుంబం వీధిన పడుతుంది. ఎన్ని రోజులు దొంగతనం చేస్తాడు? ఏదో రోజు పట్టుబడతాడు. పట్టుబడినప్పుడు వీడేమో జైల్లో ఉంటాడు, వాడి కుటుంబం ఎంతో వీధి పాలన పడుతుంది. ఎందుకు పడుతుందంటే వీడు ఇన్ని రోజులు దొంగతనం చేశాడు కనుక, అర్ధరహితంగా జీవించాడు కనుక, చేయకూడదని చేశాడు కనుక, తలపకూడవలసింది తడిపాడు కనుక, అది పక్కవాడి ఆస్తిని నేను దొంగలించాలని చెప్పేసి అది ఆ తలపే, తలపెట్టకూడని తలపు. పక్కవాడికి మంచి జరగాలి అని నేను కోరుకోవాలి, ఎప్పుడు ఆలోచించాలి. అది శాశ్వతమైన నిశ్రేయస్కి మార్గం, అది మోక్షానికి మార్గం. పక్కవాడు మంచి నా మంచి, పక్కవాడికి నేను చెడుపు చేసి నేను మంచి కోరుకుంటే అది నాకు చెడు అవుతుంది. ఇప్పుడు మంచి కావచ్చు కానీ తర్వాత పరంపరగా నాకు చెడు అవుతుంది. మగవాడు కామతృష్ణతో ఒక ఆడదాన్ని రేపు చేస్తాడు, వాడి అవసరం అప్పుడు తీరుతుంది, కానీ శాశ్వతంగా కొన్ని జన్మలు వెనక్కిపోతాడు వాడు. ఆ మగవాడు నేను బలవంతుడిని కదా అని చెప్పేసి ఆడవాడి మీద అత్యాచారం చేస్తాడు, అంతకంత అనుభవిస్తాడు. తల్లిదండ్రులు తమ పిల్లల మీద అజమాయిషీ చెలాయిస్తారు. నేను చెప్పినట్టు నువ్వు వినాలిరా అని చెప్తాడు. అంటే అప్పటికప్పుడు
వాడి ఈగో సాటిస్ఫైగా అవుతుంది. నేను చెప్పినట్టు నా కొడుకు వింటున్నాడు, కూతురు వింటుందని చెప్పి. కానీ పరంపరగా వీడు ముసలివాడైనప్పుడు ఆ కొడుకు కూతురు వీడి ఇంట్లోకి తగలేస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు నువ్వు నన్ను సరిగా చూడలేదు, నువ్వు నా సరైన తల్లిదండ్రి కానే కాదు, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో అని తను తగిలేస్తుంది. ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా. అంటే ఆ తల్లిదండ్రులు పిల్లలను అజమాయిషీ చేశారు, తమ గుప్పిట్లో ఉంచుకున్నారు. ఏమైనా మంచిదా గుప్పిట్లో ఉంచుకోవడం ఎవరినైనా కానీ. మగవాడు భర్త భార్య గుప్పిట్లో ఉండకూడదు, భార్య భర్త గుప్పిట్లో, ఎవరి గుప్పిట్లో ఎవడు ఉండకూడదు. ఎవరికి వారు స్వతంత్రంగా జీవించాలి. ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరు స్వతంత్రంగా జీవించాలి. వాళ్ళు కలిసి ఉండవచ్చు, కానీ ఒకళ్ళు గుప్పిట్లో ఒకళ్ళు ఉండకూడదు. అది టెంపరీగా అర్థవంతంగా కనిపించవచ్చు, కానీ పరమార్థం లేదు అందులో. శాశ్వత సత్యానికి అది విరుద్ధము, శాశ్వత జీవనానికి అది విరుద్ధము. ఇప్పుడు నీకు హాయిగా ఉన్నా తర్వాత నీకు ఆటంకాలు తీసుకొస్తుంది, ప్రమాదాలు తీసుకొస్తుంది. అంటే భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది, అంధకారం అవుతుంది. ఇప్పుడు బాగానే ఉన్న పబ్బం గడుపుకుంటున్నావు అంటున్నావు నువ్వు. ఇప్పుడు పబ్బం గడుపుకుంటే సరిపోతుందంటే ఏంటి? ఆ తర్వాత ఎవడు చూసి వచ్చాడు? చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఏముండదు. చనిపోయిన తర్వాత ఏమవుతుందని ఆలోచించేదే ఆధ్యాత్మికత, అదే పరమార్థము. భౌతికవాదము అర్థానికి దారితీస్తుంది, సరికాని అర్థానికి సరి అయిన అర్థానికి రెండింటికి దారితీస్తుంది భౌతికవాదము. కానీ ఆధ్యాత్మికము, స్పిరిచువాలిటీ పారమార్థికానికి దారితీస్తుంది. సరికాని పారమార్థికం ఎక్కడా లేదు, సరి అయిన పారమార్థికమే ఉంది. పరలోకాలు ఉన్నాయి అని అనుకుంటే పారమార్థికమే. పరలోకంలో నువ్వు ఇక్కడ చేసే మంచి చెడు అక్కడ అనుభవిస్తావంటే అది పారమార్థికమే, సరి అయిన పారమార్థికమే. సరికాని పారమార్థికం ఎక్కడా లేదు. సరికాని ప్రాపంచికం ఉంది, సరి అయిన ప్రాపంచికం ఉంది. జంతువులను చెప్పడము, చేపలను పట్టుకోవడము, పక్షులను నరకడము, ఇదంతా కూడా సరికాని ప్రాపంచికము. శాకాహారంలో ఉండడము సరి అయిన ప్రాపంచికము. అర్థము పరమార్థము రెండూ ఉండాలి ప్రతి మనిషికి. నీ అర్థము పరమార్థానికి దారి తీయాలి. ఇప్పుడు చేసే పని శాశ్వతంగా దాని ఫలితాలు చూపించాలి, టెంపరీగా కాదు. ఇప్పుడు చేసే పని కేవలం టెంపరీగానే పనిచేస్తుంటే అది ప్రాపంచికం అవుతుంది. అది పర్మనెంట్గా పనిచేస్తే అది ఆధ్యాత్మికం అవుతుంది. ప్రాపంచిక సత్యము అర్థము, ఆధ్యాత్మిక సత్యము పరమార్థము. నా దగ్గరికి ఎవరికో తలకాయ నొప్పి వచ్చాడు అనుకోండి, కడుపు నొప్పితో వచ్చాడు అనుకోండి, స్వామీజీ మీ చేయి పెట్టండి, నా తలకాయ నొప్పి పోతుంది, నా చేయి నొప్పి, నా కడుపు నొప్పి పోతుందంటే పోతుంది. నిజమే, ఎందుకంటే నా దగ్గర ఎక్కువ శక్తి ఉంది, ఎనర్జీ ఉంది, వాళ్ళ దగ్గర శక్తి ఉంది. నేను చేయి పెడితే నా ఎనర్జీ అక్కడ పోతుంది, వాళ్ళ తలకాయ నొప్పి పోతుంది, కడుపు నొప్పి పోతుంది. అర్థం ఉందంలో. కానీ అంటే వాడికి ఎప్పుడు తలకాయ నొప్పి వచ్చినా వాడు నా దగ్గర పరిగెత్తుకు రావాలా? స్వామీజీ చేయి పెట్టండి, మీ చేయి పెట్టండి, ఒక మంచి మాట చెప్పండి, నాకు కడుపు నొప్పి పోతుంది అంటే ఎంతసేపు వాడు నా మీద ఆధారపడి ఉంటాడు. అది అర్థంగా కనిపించవచ్చు, కానీ అందులో పరమార్థం లేదు. ఫైనల్ ట్రూత్ లేదు, టెంపరీ ట్రూత్ ఉంది. నీకు తలకాయ నొప్పి వచ్చినప్పుడల్లా నా దగ్గర నువ్వు పరిగెత్తి రావడము,
నీకు తుమ్ము వచ్చినప్పుడు నా దగ్గర పరిగెత్తు రావడము, నేనేదో చేయి పెట్టడము, దాన్ని ఉపశమింపజేయడము, లేదా దాన్ని తీసివేయడం జరిగితే అది కుక్క తోకని వంకర తోకని పుల్ల పెట్టి సీదా చేసినట్టు ఉంటుంది. అది ఎప్పుడు సీదా కాదు, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది, పునరావృతం అవుతూనే ఉంటుంది. కానీ ఎవరైతే నా దగ్గరికి తలకాయ నొప్పితోనో కడుపు నొప్పితోనో వస్తాడో, నాయన నేను నీ యొక్క తలకాయ నొప్పి నీ కడుపు నొప్పిని తీయగలను, నాకు ఆ శక్తి ఉంది, కానీ నేను ఆ పని చెయ్యను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నువ్వే వస్తావు, మళ్ళీ మళ్ళీ నేను అదే పని చేయాల్సి వస్తుంది. నిరర్థకం ఇది. ఇందులో అర్థం ఉండవచ్చు కానీ పరమార్థం లేదు. నీకు పరమార్థానికి దారి చూపిస్తాను, అందులో అర్థం కూడా ఉంది అని చెప్పేసి నేనేం చేస్తానంటే ఆ అబ్బాయిని ఇంట్లో నువ్వు నా పక్కన కూర్చో, అర్ధగంట సేపు కూర్చో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, నీ తలకాయ నొప్పి పోతుంది. ఇవాళ కాకపోతే రేపు పోతుంది, నీ కడుపు నొప్పి పోతుంది, కానీ నీ యొక్క తలకాయ నొప్పిని నువ్వే తీసేసినట్టు ఉంటావు. అప్పుడు నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది, నీ మీద నువ్వు శాశ్వతంగా ఆధారపడతావు, నా దగ్గర పరిగెత్తుకు రావు. ఒకసారి ధ్యానం నేర్పించావు అనుకోండి, వాడు మళ్ళీ మన దగ్గర రాడు. ఎందుకంటే ఆ ధ్యానం వల్ల వాడు తన ప్రాబ్లంని, తన సమస్యను వాడే పరిష్కరింపజేసుకుంటాడు. ఎప్పుడు ఏ నొప్పి వచ్చినా వాడు ధ్యానంలో కూర్చుంటాడు, ఆ నొప్పిని పోగొట్టుకుంటాడు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ చెప్పండి? ఎప్పటికప్పుడు వాడు వచ్చినప్పుడు నేను చేయి పెట్టడము, నీ తలకాయ తీసేయడము, ఇదేనా? ఏమైనా అర్థం ఉందా అందులో? కనుకనే మన పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్లో ఈ హీలింగ్ అనేది ఎక్కడా లేదు. ప్రపంచమంతా ఉంది కానీ మన దగ్గర లేదు. అదే మన గొప్పతనము. మనము పరమార్థానికి ఎప్పుడు ప్రథమ తాంబూలం ఇస్తాము. నీ భవిష్యత్తు అంతా బంగారం కావాలని ఇప్పుడు కోరుకుంటాము. నేను నీకు శక్తి ఇచ్చేసి నీ తలకాయ పెంచిన ఒక క్షణంలో తీసేయగలను, కానీ నువ్వే అది ట్రై చేస్తే నీ ధ్యానం ద్వారా ఒక వారం రోజులు పట్టచ్చు, కానీ శాశ్వతంగా నీ సమస్య పరిష్కారం అవుతుంది. ఒక శాశ్వత ఉపకరణం నీ చేతికి వస్తుంది. ధ్యానం అనేది ఉపకరణం, దాన్ని సాధిస్తావు నువ్వు, దాన్ని అన్నిటికీ నువ్వు ఉపయోగించుకోవచ్చు. ధ్యానము సర్వరోగ నివారణి, సకల భోగ కారణి, సత్య జ్ఞాన ప్రసాదిని. అలాంటి ధ్యానాన్ని నేర్పిస్తే నువ్వు ఎప్పుడు రోగం వచ్చినా ఆ రోగాన్ని నువ్వే నివారించుకుంటావు, హరింపజేసుకుంటావు. నీకు కావాల్సిన భోగాలని నువ్వే కల్పింపజేసుకుంటావు. నేను నీకేం భోగాలు ఇవ్వక్కర్లేదు. నీ సత్యాన్ని, నీ జ్ఞానాన్ని నువ్వే పొందుతావు. నీకేమీ సత్యం జ్ఞానం ఇవ్వక్కర్లేదు. నీకు ధ్యానం ఇస్తే చాలు. అంటే ధ్యానం ఇవ్వడం అనేది, ధ్యానం నేర్పించడం అనేది ఇవ్వలేము. ధ్యానాన్ని నేర్పిస్తాం. నువ్వు ఎలా ధ్యానం చేసుకో దాన్ని నేర్పిస్తాం. జ్ఞానం ఇవ్వబడదు కానీ నేర్పించబడుతుంది. ఆత్మజ్ఞానం ఇవ్వబడదు కానీ నేర్పించబడుతుంది. నువ్వు ఈ పుస్తకాలు చదివితే బాగుంటుంది, ఈ పుస్తకం చదువు, ఎఫర్ట్లెస్ లివింగ్ అనే పుస్తకం చదువు, గోయింగ్ డీప్ అనే పుస్తకం చదువు, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి చదువు. ఈ చదువుని చదివితే నీకు ఒక జ్ఞానం వస్తుంది. అంత మార్గం చూపిస్తాం. ధ్యానము జ్ఞానము ఎవడు ఇవ్వడు. ధ్యానానికి మార్గం చూపిస్తాము, విధానం తెలుపుతాము, జ్ఞానానికి విధానం తెలుపుతాము. పుస్తకాలు చదువు, అందరి అనుభవాలు విను. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పొద్దుంచి రాత్రి దాకా విను, చూడు. నీకంతా ఆ వినికిడి 2 చెవులను ఉపయోగించుకో. ఉన్నాయిగా 2 చెవులు, ఏం చేస్తున్నావు 2 చెవులతో? పక్కింటి పుల్లమ్మ కబుర్లు, ఎల్లమ్మ కబుర్లు వింటున్నావా? పొద్దుగూకులా రామచంద్ర, ఉబుసిపోక కబుర్లా. అందుకోసం నీ చెవులను వినియోగించుకుంటున్నావు నువ్వు. నో, పిఎంసి చూడు, అందులో ఉన్న అనుభవాలను విను అని మనం సూచన ఇస్తాము, అడ్వైజ్ ఇస్తాము. ఒకటేసారి ఇస్తాము, 2 సార్లు ఇవ్వము ప్రతి మనిషికి. పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు పరమార్థంలో ఉంటారు. పరమార్థంలో అర్థం ఉంది కానీ అర్థంలో పరమార్థం ఉండకపోవచ్చు. పరమార్థంలో అర్థం ఎప్పుడూ ఉంటుంది. శాశ్వత మంచిలో టెంపరీ మంచి ఎప్పుడు ఉంటుంది, కానీ టెంపరీ మంచిలో శాశ్వత మంచి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. శాశ్వత మంచిలోనే మనం జీవించాలి. అప్పుడు మనం వర్తమాన క్షణంలో కూడాను మంచిని పొందుతాము, మనకి తెలిసినా తెలియకపోయినా.
ఒక వారం రోజులు మనం ఉపవాసంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అన్నీ ఉన్నాయి, తినుబండారాలన్నీ ఉన్నాయి, కానీ మనం ఉపవాసంలో ఉన్నాం, మనం అవి తినము. మన చుట్టుపక్కల అవన్నీ ఉన్నాయి, కానీ మనకి అక్కర్లేదు. ఆత్మశక్తితోనే మనం జీవిస్తాము. ప్రస్తుతం భూలోకంలో ఒక 10,000 మంది ఉన్నారు, వాళ్ళు ఏమీ భోంచేయరు, హాయిగా తమ పనులన్నీ చేసుకుంటారు, సంసారం చేస్తున్నారు, పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు భోంచేయరు. వాళ్ళకి భోజనం అవసరం లేకుండా మనకెందుకు అవసరం? ఇదొక భ్రమ. వాళ్ళు ఉపవాసం ఉంటే ఆ భ్రమలు తొలుగుతాయి. ఉపవాసం చేయకుండా ఉంటే ఎప్పుడైనా భ్రమలు తొలుగుతాయా? నాకు తిండి అవసరమే అనుకుంటాడు వాడు, ఎప్పుడు తిండి నేను చచ్చిపోతాను అనుకుంటాడు, అది భ్రమ. ఉపవాసం చేస్తే శాశ్వత సత్యం తెలుస్తుంది, నాకు తిండి అక్కర్లేదు. ఆ 10,000 మంది యోగులుగా నేను కూడా యోగిగా ఉండవచ్చు, ఎన్ని సంవత్సరాలైనా బతకవచ్చు, హాయిగా బతుకుతాను. చాలా చాలా జంతువులు శీతాకాలం వస్తే ఆ విపరీతమైన చలిలో అవి హైబర్నేషన్ చేస్తాయి. విపరీతమైన చలి దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, హైదరాబాద్లో ఉండదు, కానీ ఆ నార్త్ పోలు, సౌత్ పోలు, ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము, అక్కడైతే విపరీతమైన చలి, -30 డిగ్రీస్, -40 డిగ్రీస్. ఆ జంతువులు ఏం చేస్తాయి? హైబర్నేషన్ వెళ్ళిపోతాయి. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ బయటకు వస్తాయి, అప్పటిదాకా ఏం తింది అది. మరి ఎలా బతుకుంది అది? 4 నెలలు ఏమి తినదు, హైబర్నేషన్ అంటారు దాన్ని. అలా ఉంటుంది. ఆ శీతాకాలపు చలి అంతా కూడాను ఐస్ అంతా భరించి అలా ఉంటుంది, తిరిగితే చచ్చిపోతుంది, కనుక అలా ఉంటుంది, హైబర్నేషన్ అంటారు. 5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత మళ్ళీ ఎండాకాలం వచ్చినప్పుడు, కాస్త ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మళ్ళీ తిరిగి బయటకు వస్తాయి. మళ్ళీ శీతాకాలంలో మళ్ళీ లోపలికి పోతాయి, అలా పోయి ఉంటాయి 3 నెలలు, 4 నెలలు. ఎన్నో యానిమల్స్, లెక్కలేని యానిమల్స్ హైబర్నేషన్ అంటారు. మానవుడుకు చేసే హైబర్నేషన్ని ధ్యానం అంటాము, జంతువులు చేసే ధ్యానాన్ని హైబర్నేషన్ అంటాము. చూసారా? ఆ జంతువు అలా ఉండగలము, మనం ఏంటున్నాం? ఇది కూడా ఒక జంతువే కదా. ఆ జంతువుకి ఏం చేయాలో తెలుసు, ఈ జంతువుకి ఏం చేయాలో తెలియదు, అది వచ్చిన గొడవ. ప్రతి జంతువుకి ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. అది సారా తాగదు, అవసరమైతే చంపుతుంది, తింటుంది, అంతేకాని 10 రోజులకు సరిపడా చంపుకుని తినదు, పెట్టుకోదు. ఎప్పటికప్పుడు జీవిస్తుంది, వర్తమానంలో జీవిస్తుంది. అది హైబర్నేషన్కి వెళ్తుంది శీతాకాలంలో. ఈ మానవుడికి ఏమీ తెలియదు, సకల దుఃఖాలు మానవులకే ఉన్నాయి, ఒక్క జంతువు కూడా దుఃఖం లేదు. దానికి పుట్టుక, సంసారము, చావు, పిల్లలు అన్నీ ఉన్నాయి, కానీ దానికి దుఃఖము లేదు. అది సహజ సిద్ధంగా జీవిస్తోంది. మానవుడే అసహజంగా జీవిస్తున్నాడు. కనుకనే ఈ పుస్తకము ఎఫర్ట్లెస్ లివింగ్ అనేది, ఇది సహజంగా జీవించిన ఆయన అని చెప్తుంది. వువై, చైనా భాషలో వువై అంటే సహజంగా జీవించడం, ప్రకృతి సిద్ధంగా జీవించడం, నీకు లోపల ఏది అనిపిస్తే దాన్ని చేయడము. నీకు ఒంట్లో బాగాలేదు, తినుబండాలు ఉన్నాయి, నీ మనసు ఏం చెప్తుంది? తినేసే అని చెప్తుంది, కానీ శరీరం ఏం చెప్తుంది? తినద్దు అని చెప్తుంది. నువ్వేదైనా నోట్లో పెట్టుకుంటే అది బయటికి పడేస్తుంది, తోసేస్తుంది. ఆ కడుపుకి ఇష్టం లేదు తినడం, ఎందుకంటే అది బాగు చేసుకోవాలంటే అది ఉపవాసంలో ఉండాలి. శరీరానికి తెలుస్తుంది, కానీ మనకి తెలియదు. మనస్సు ఏమో పరిపరి విధాలు పోతుంటుంది. మనస్సు ఎప్పుడు అజ్ఞానానికి లోబడుతుంది, శరీరం ఎప్పుడు అజ్ఞానానికి అజ్ఞానంలో ఉండదు, ఎప్పుడు సుజ్ఞానంలోనే ఉంటుంది శరీరం. శరీరం చెప్పినట్టు వినాలి. అది శరీరం నువ్వు తినకూడదు అని చెప్తే తినకూడదు. మనసు ఏం చెప్తుంది? తినేసే అని చెప్తుంది, ఇంకో 10 జిలేబీలు లాగించేసే అని చెప్తుంది. కానీ శరీరం ఏం చెప్తుంది? చాలు అని చెప్తుంది. చాలు అన్నప్పుడు చాలు అని చెప్పకముందే చాలించాలి. కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటే ఏ డాక్టరు రక్షించలేడు, కావాల్సిన దానికన్నా కొంచెం తక్కువ తింటే ఏ డాక్టరు అక్కర్లేదు.
ఎంత తినాలో అంతే తినాలి, ఏది తినాలో అదే తినాలి, ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి. ఆకలి లేనప్పుడు తింటావేంటి? తినకూడదని తింటావేంటి? ఇంతింత తింటావేంటి? రామచంద్ర, ఏ మనుషులో! అందుకే ఇవన్నీ వస్తున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యాలు అన్నీ కూడాను కర్మ వైపరీత్యాలు. విపరీత బుద్ధి ఉండవలగానే వినాశకాలం వస్తుంది. వినాశకాలే విపరీత బుద్ధి కాదు. వినాశకాలం వచ్చినప్పుడు విపరీత బుద్ధి ఉండదు. విపరీత బుద్ధి ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ వినాశకాలం వస్తుంది. విపరీత బుద్ధి వినాశకాల అంటే విపరీత బుద్ధి వల్ల వినాశకాలం వస్తుంది. ఎవరికైనా వస్తుంది. రాజుకైనా పేదకైనా, దొంగకైనా దొరకైనా విపరీత బుద్ధి ఉంటే వినాశకాలం వస్తుంది. ఏది తినాలో అదే తినాలి, ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి, ఆకలి లేకుండా తినకూడదు. అన్ని తినుబండాలు ఉన్నాయి, కడుపు ఉంది ఇక్కడ, కానీ కడుపులో ఆకలి, వాటి వైపు చూడకూడదు. ఆకలి కరకర కరకర అన్నప్పుడు అప్పుడు దాని వైపు చూడాలి. ఎప్పుడు నోరు విప్పి మాట్లాడాలి. అవసరమైన వాడికి కానీ నీకు కానీ అవసరమైనప్పుడే, పక్కవాడికి నీకు అవసరమైనప్పుడే నోరు ఇప్పాలి, లేకపోతే నోరు ఇప్పకూడదు. తగుదునమ్మా అని నోరు ఇప్పకూడదు. అత్యవసరం ఉంటే నోరు ఇప్పాలి. ఎవరిని చూడాలి, ఎవరిని చూడకూడదు. అవసరం ఉంటే చూడండి కళ్ళు విప్పి, లేకపోతే కళ్ళు మూసుకోండి. ఎందుకు శక్తిని వృధా చేసుకుంటున్నాం? ఎవరి గురించి ఆలోచించాలి. ఇంకో 20 ఏళ్ళ తర్వాత ఏదో అవుతుందో మనకి ఇప్పుడు అవసరమా ఆలోచించడము? 20 ఏళ్ళ కిందటి కొట్లాటలు ఇప్పుడు మనకి అవసరమా? దాన్ని వర్తమానంలో ఏం జరుగుతుందో దాని గురించి ఆలోచించాలి. ఎంత అవసరమో అంతే. మితంగా పరిమితంగా ప్రతి పనిలోనూ ఉండడమే ఆరోగ్య సూత్రము, మహా ఆరోగ్య సూత్రము. మితము పరిమితము. మితం అంటే సరిగ్గా మధ్యలో ఉండాలి, పరిమితం అంటే ఇంకా మధ్యలో ఉండాలి, ఇంకా బాగా తక్కువ చేయాలి. మితం కన్నా ఇంకా తగ్గిస్తే పరిమితం అవుతుంది. మితము పరిమితంలో అర్థము పరమార్థము రెండు ఉంటాయి. అమితము అపరిమితము ఉంటే అందులో పరమార్థం అస్సలు లేదు, జీరో. రేపు శూన్యము. ఇవాళ బాగానే ఉంటావు, దొంగ సొమ్ము ఇవాళ తింటావు ఇవాళ, కానీ రేపంతా జైలు పాలవుతావు. ఎవడి మీద కోపం వచ్చింది మర్డర్ చేసేస్తావు. ఇప్పుడు బాగానే ఉంటుంది నీకు, కానీ తర్వాత దాని పర్యవసనం అనుభవిస్తావు. హిట్లర్ ఎంతోమంది చంపేశాడు, గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపించేశాడు. అప్పటికి బాగానే ఉండింది ఆయనకి. అహో ఎంతమంది చంపేశాను అని చెప్పేసి తాను పోగొట్టుకున్నాడు. హెయిల్ హిట్లర్ అన్నాడు. కానీ ఇప్పుడు వాడి దానికి సంగతి ఏంటి? పైలోకాల్లో ఏం చేస్తున్నాడు? ఆత్మ చావదు కదా, ఆత్మ అనుభవిస్తుంది కదా, కర్మ ఫలాన్ని అనుభవిస్తుంది కదా పైలోకాల్లో. ఈ లోకంలో చేసిన కర్మకు పైలోకాల్లో కర్మ ఫలాన్ని అనుభవిస్తుంది ప్రతి ఆత్మ. చాలామంది ధ్యానులు నేను ఇంత ధ్యానం చేసాక నాకేం మంచి జరగడం లేదనుకుంటారు. నీకు మంచి పైలోకాల్లో ఉంటుంది. ఈ జన్మలో ఇక్కడ కర్మ, పైలోకాల్లో నీ కర్మ ఫలము. కర్మ తర్వాత కర్మ ఫలం వచ్చేది, కానీ ఈ లోకంలో నీకు రాదు, పై లోకంలో వస్తుంది. గత నెల నువ్వు ఉద్యోగం చేసావు, గత నెల అంతా అయిపోయిన తర్వాత ఈ నెల మొట్టమొదటి 1వ తారీఖు నీకు జీతం వస్తుంది. నెల రోజులు నువ్వు వెయిట్ చేయాలి. కర్మ చేస్తున్నప్పుడే కర్మ ఫలం రాదు, పరంపరగా వస్తుంది, వచ్చి తీరుతుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత బహదేవా. సరైన అర్థం అనేది చక్కటి పరమార్థానికి దారి చేస్తుంది. సరికాని పని అనేది, సరికాని అర్థం అనేది నీకు అప్పటికప్పుడు బాగా అనిపించిన శాశ్వత ధర్మాన్ని శూన్యం చేస్తుంది, శాశ్వత పరమార్థాన్ని శూన్యం చేస్తుంది. అర్థము పరమార్థము రెండు గొప్ప పదాలు. ఇమీడియట్ నీడ్స్ అర్థము, పర్మనెంట్ నీడ్స్ పరమార్థం. రెండు మనకి నీడ్స్ అవసరమే. ఇది కావాలి, అది కావాలి.
ఇంకోసారి ధర్మం యొక్క నిర్వచనం తీసుకుందాం. యత అభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. యత అభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. యత అంటే దేనివల్లనైతే, అభ్యుదయ అంటే పురోగతి, మంచి, నిశ్రేయస్ అంటే మోక్షము, పరంపరగా మోక్షము, సిద్ధి లభిస్తాయో దాని పేరు స అంటే దాని పేరు ధర్మ అంటే ధర్మము. యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. ఎంత బాగుందో ఈ స్టేట్మెంట్, నాకు ఎంతో ఇష్టమైన స్టేట్మెంట్ ఇది. వైశేషికం నుంచి వచ్చింది. షడ్దర్శనాల్లో భారతదేశం అంటే షడ్దర్శనాలే. యోగము, సాంఖ్యము, వైశేషికము, వేదాంతము. అందులో వైశేషికంలో ఈ స్టేట్మెంట్ ఉంటుంది. యత అభ్యుదయ నిశ్రేయస సహ సిద్ధి స ధర్మ. మనం చేసే పని మనకి బాగుండాలి, పక్కవాడికి బాగుండాలి. నేను చేసే పని నాకే బాగుండాలి, కానీ పక్కవాడికి బాగుండకపోతే అది పరమధర్మం కాదు, పరధర్మం కాదు. నీ స్వధర్మము పరధర్మానికి కూడాను విపరీతంగా ఉండకూడదు, ఆపోజిట్గా ఉండకూడదు. పరధర్మం కూడా దారి తీయాలి. నీకు మంచిగా అనిపించింది పక్కవాడికి కూడా మంచిదే. నువ్వు పొగ తాగావు, ఉఫ్ అని వదిలిపెట్టేసావు, పక్కవాడికి ఎంత హాని చేస్తుంది అది. అంటే నువ్వు బాగానే ఉన్నావు, కానీ వాడికి చెడుపు జరిగింది. వాడేమంటాడు పక్కవాడు, నాయన పొగ తాగద్దు నాయన, నేను చేస్తున్నాను అంటాడు. నువ్వు కాదు చచ్చేది, నేను చేస్తున్నాను అంటాడు. అంటే నువ్వు చేసే పని పక్కవాడికి కూడా హానికరంగా ఉంది. ఆ మేక అంటుంది, నీ ఆకలి కోసం నన్నెందుకు చెబుతున్నావు? నాకు పిల్లలు ఉన్నారు, నాకు సంసారం ఉంది, నేను కూడా బాధపడతాను, ఏడుస్తాను ఆ కత్తి నా మెడ మీద పడినప్పుడు. ఈ పని చేయకు నాయనా అని చెప్తుంది ఆ మేక. కానీ వీడేం చేస్తాడు, ఆ మేక మాట వినిపడదు కదా, నరికేస్తాడు. వీడి సంగతే కావాలి, వీడికి పక్కవాడి సంగతి వీడికి అక్కర్లేదు. స్వధర్మము పరధర్మము, అర్థము పరమార్థము. నీకు మంచి జరగడం స్వధర్మము, పక్కవాడికి కూడా మంచి జరగడం పరధర్మము. నువ్వు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, తలలో పెట్టే ప్రతి తలపు నీకు బాగుండాలి, పక్కవాడికి బాగుండాలి. ఉభయ శ్రేయస్కరంగా ఉండాలి, ఉభయ కుశలోపరిగా ఉండాలి, సర్వకుశలోపరిగా ఉండాలి. అది ఆధ్యాత్మికత. నీ ఒక్కడికే మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది, నీ పొరుగువాడికి మంచిది, ప్రపంచానికి మంచిది. బ్రిటిష్ వాడి హింసతో కూడుకుంటే మహాత్మా గాంధీ అహింసతో తన యుద్ధాన్ని సాగించాడు. మీరు మమ్మల్ని ఎంత కొట్టినా మేము మిమ్మల్ని కొట్టము, మేము ఇలా కూర్చుంటాము, తన్నులు తింటాము, మీరు కొడుతుంటే మేము జైలుకి వెళ్తాము, కానీ మిమ్మల్ని ఏమీ అనము, కానీ మీరు మటుకు వెళ్ళిపోవాలి, క్విట్ ఇండియా. మా పరిపాలన మేము చేసుకుంటాము, కలో గంజో తాగుతాము, మీరు మాకు అనవసరము, మీ గుప్పిట మేము ఉండము. ఆయన కొట్లాడాడు, సాధించాడు. ఆయనతో పాటు కోట్ల మంది భారతీయులు సాధించారు. భారత స్వాతంత్ర యుద్ధం లాంటిదే. ఈ భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పిఎస్ఎం చేసే యుద్ధము, జంతువులకి స్వాతంత్రము. బ్రిటిష్ వాడి గుప్పిట్లో భారతీయులు ఉండకూడదు, మానవుల చేతుల్లో జంతువులు ఉండకూడదు. మానవులకి జంతువుల ఆహారం కానే కాదు. ఈ యుద్ధంలో మనం ఉన్నవారము. గాంధీజీ గారు తన విజయాన్ని తను సాధిస్తే మనం కూడా మన విజయాన్ని మనం సాధిస్తాము. వర్ధమాన మహావీరుడు అహింసలో జీవించాడైన అహింసావతారమైన. బుద్ధుడు ధ్యానావతారం.
యేసు ప్రభు ప్రేమావతారం, రమణ మహర్షి జ్ఞానావతారం, ఓషో రజనీష్ ఉత్సవ అవతారం, మన పిరమిడ్ మాస్టర్స్ వీళ్ళందరినీ కలిపితే ఒక మిక్సీలో వేస్తే ఏం బయటకు వస్తుంది, దాని పేరే పిరమిడ్ మాస్టరు. మనకి ఓషో ఒకటే, బుద్ధ, మహావీరు, యేసు ప్రభు, రమణ మహర్షి అందరినీ కలిపి మనం చేసుకుంటాం. మన జీవితం ఉత్సవం చేసుకుంటాం ఓషోలాగా. జ్ఞానాల్లో ఉన్నవాడము రమణ మహర్షిలాగా, ధ్యానంలో ఉన్నవాడము బుద్ధుడిలాగా, అహింసలో ఉన్నవాడము వర్ధమాన మహావీరులాగా, మైత్రితత్వంలో ప్రేమతత్వంలో ఉన్నవాడము యేసు ప్రభువులాగా. అందరి దగ్గర నుంచి మనం నేర్చుకున్న వాళ్ళమే పిరమిడ్ మాస్టర్స్. ప్రపంచానికి ఒకప్పుడు భారతదేశం వెలుగైతే ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వెలుగు. ప్రపంచానికి తెలుగువాడు వెలుగువాడు. అర్థాన్ని పరమార్థాన్ని సూచించేవాళ్ళు, స్వధర్మాన్ని పరధర్మాన్ని కలిపి ప్రసాదించేవారు. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు. నా ప్రస్థానం కర్నూలులో మొదలైంది. తర్వాత రాయలసీమలంతా తిరిగాను. తర్వాత కోస్తా జిల్లాలు విశాఖపట్నం వరకు, తర్వాత హైదరాబాదు, తెలంగాణ, మెల్లిగా కర్ణాటకకి వెళ్ళాను, మహారాష్ట్రకి వెళ్ళాను, కోల్హాపూర్, సాంగ్లీ, ఇచ్చల్కరంజీ, మీరజ్, నాగ్పూర్, చంద్రపూర్, పూణే, ఠానే, ముంబై, షోలాపూర్, ఔరంగాబాద్, మన్మాడ్, షిరిడి, తర్వాత తమిళనాడుకి వెళ్ళాం, కేరళకి వెళ్ళాం, ఒడిశాకి వెళ్ళాను, మధ్యప్రదేశ్కి వెళ్ళాం, ఛత్తీస్గఢ్కి వెళ్ళాం, రాజస్థాన్కి వెళ్ళాం, ఢిల్లీకి వెళ్ళాం, హర్యానా వెళ్ళాం, పంజాబ్కి వెళ్ళాం, ఉత్తరప్రదేశ్ వెళ్ళాం, వెస్ట్ బెంగాల్ వెళ్ళాం. మై డియర్ ఫ్రెండ్స్, భారతదేశం అంతా పిఎస్ సిస్టమ్ విస్తరించింది, ప్రపంచం అంతా విస్తరిస్తోంది. ప్రపంచానికి పిఎస్ సిస్టమ్ వెలుగు. ఇందాకే ఒక గంట కింద ఎర్నేని ప్రసాద్ గారు చెప్పారు, ఇంకొక 100 ఏళ్ల వరకు పిఎస్ సిస్టమ్ ప్రపంచానికి దిక్సూచి అవుతుందని చెప్పేసి. నాకు ఎంతో హాయి అనిపించింది ఆ స్టేట్మెంట్ విని ఎర్నేని గారి దగ్గర నుంచి. ఎర్నేని గారికి నా యొక్క నమస్కారములు. నిజమయ్యా, నిజమే. మరి ప్రపంచానికి ఎవరు మార్గదర్శకం అంటే పిరమిడ్ మాస్టరు. ఎందుకంటే ఒకనొక జీసస్, ఒకనొక బుద్ధ, ఒకనొక వర్ధమాన మహావీర్, ఒకనొక ఓషో, ఒకనొక రమణ మహర్షి, ఒకనొక సోక్రటీసు, ఒకనొక కబీరు, ఒకనొక వేమన, ఒకనొక వీరబ్రహ్మణ అందరూ కలిపితే వచ్చిన వాడే పిరమిడ్ మాస్టరు. అర్థము పరమార్థము, స్వధర్మము పరధర్మము. స్వధర్మంలోనూ ఉండాలి, పరమార్థంలోనూ ఉండాలి, పరధర్మంలోనూ ఉండాలి, అర్థంలోనూ జీవించాలి, పరమార్థంలోనూ జీవించాలి. మై డియర్ ఫ్రెండ్స్, అలా జీవిస్తూ ఉన్నవాడే పిరమిడ్ మాస్టరు. ఓషోలో ఉత్సవాన్ని చేసుకుంటున్నాడు. మహావీరుడిలాగా అహింసలో ఉన్నవాడు, బుద్ధుడిలాగా ధ్యానంలో ఉన్నవాడు, రమణ మహర్షిలాగా జ్ఞానంలో ఉన్నవాడు, సోక్రటీస్ లాగా ప్రశ్నోత్తరాలు చేసేవాడు, కబీర్ లాగా సామాజికంలో ఆధ్యాత్మిక రంగనిచ్చినవాడు, వేమనలాగా ఉన్నవాడు, వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా ఉన్నవాడు,
ఏమని చెప్పవాలి పిరమిడ్ మాస్టర్ యొక్క గొప్పతనం ఎంతని చెప్పవాలి? మరి ఒక్కసారి ధర్మవరం మాస్టర్స్ అందరికీ, అనంతపురం జిల్లాలోని ధర్మవరం మాస్టర్స్ అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ, ఎంత గొప్ప పట్టణమో ధర్మవరం. ఎక్కడ చూసినా ధ్యానమే, ఎక్కడ చూసినా ధ్యానం ద్వారా వచ్చిన ధర్మమే ఆ ధర్మవరంలో. ఈరోజు ముఖ్యంగా ఈ పుస్తకం చూపించడం కోసం ఈ పుస్తకం పక్కన పెట్టుకున్నాను. లావోత్సు చెప్పిన స్తోత్రం ఇది. అంటే ప్రకృతి సహజంగా జీవించాలి, సమాజం ప్రకారం కాదు జీవించడం, ప్రకృతి ప్రకారం జీవించాలి. నీకేది అనిపిస్తే నువ్వు చెయ్యి, హింస లేకుండా ఉండు, కరుణతో ఉండు, సహజత్వంతో ఉండు. లావోత్సు గ్రేటెస్ట్ మాస్టర్ ఫ్రమ్ చైనా, బుద్ధుడిలాగా, మహావీరులాగా, యేసు ప్రభువులాగా, సోక్రటీస్ లాగా లావోత్సు, జొరాస్టర్ లాగా చైనా నుంచి లావోత్సు. ఈ పుస్తకం చదివితే ఆయన గురించి మనకు బాగా తెలుస్తుంది. ఎఫర్ట్లెస్ లివింగ్ అంటే ప్రయత్నం లేకుండా జీవించడం. ఇందాక చెప్పినట్టు ఒకానొక జంతువు శీతాకాలం వస్తే హైబర్నేషన్ వెళ్ళిపోతుంది కదా, ఏమి తినకుండా గమ్మున పడుకుంటుంది కదా, ఒకానొక సెల్ఫ్ కోమా స్థితిలో వెళ్ళిపోతుంది కదా. మరి మనం ఎందుకు? ఆ ఇంగ్లీష్లో హైబర్నేషన్ అనే పదం యానిమల్ కింగ్డమ్లో ఉన్నప్పుడు అదే పదము హ్యూమన్ కింగ్డమ్ వచ్చేకి ధ్యానము, మెడిటేషన్ అయింది. హైబర్నేషన్ ఈజ్ ఈక్వల్ టు మెడిటేషన్. వాట్ ఎవర్ ఈజ్ హైబర్నేషన్ ఇన్ యానిమల్ కింగ్డమ్, ద సేమ్ థింగ్ ఈజ్ మెడిటేషన్ ఇన్ హ్యూమన్ కింగ్డమ్. అది ఎంత అవసరమో మనుషులు కూడా ఈ ధ్యానం అంతే అవసరము. అర్థము, పరమార్థము, స్వధర్మము, పరధర్మము. మనం కాసేపు ధ్యానం చేద్దాం మిత్రులారా. మరొకసారి ధర్మవరం మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, శ్రీ యజ్ఞేని బాబు గారికి నమస్కారం చేసుకుంటూ, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. పరమ అర్థంలో అర్థం ఉంది, స్వధర్మంలో పరధర్మం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, నీకేది మంచిదో పక్కవాడు కూడా అదే మంచిది కదా. స్వధర్మంలోనే పరధర్మం ఉంది, పరమార్థంలోనే అర్థం ఉంది. ఎవరూ కళ్ళు తెరవద్దు, శ్వాస మీద ధ్యాస. ససేమిరా కళ్ళు తెరవరాదు. బీ విత్ యువర్ బ్రెత్. ఏ జంతువు కూడా హైబర్నేషన్ నేర్చుకోదు, సహజంగా ఉండిపోతుంది, వచ్చేస్తుంది దానికి. కానీ ధ్యానం అనేది ప్రతి మనిషి నేర్చుకోవాలి, నేర్చుకుని అందులో సాధన చేయాలి, నేర్చుకుని సాధన చేసి దాన్ని సిద్ధింపజేసుకోవాలి.
ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ధ్యానము అర్థాన్ని ఇస్తుంది, పరమార్థాన్ని ఇస్తుంది. ధ్యానమే స్వధర్మము, ధ్యానమే బోధనే పరధర్మము. ధ్యాన సాధనలో స్వధర్మం ఉంది, ధ్యాన బోధనలో పరధర్మం ఉంది, పరమార్థంలో అర్థం ఉంది. శాశ్వత సత్యంలో వర్తమాన సత్యం కూడా ఇమిడి ఉంటుంది. ఏనుగు పదంలో అన్ని పదాలు, అన్ని జంతువుల పదములు ఇమిడినట్టు పరమార్థంలోనే అర్థం ఉంటుంది. పారమార్థిక జీవితంలోనే సాంసారిక జీవితం కూడా ఉంటుంది. బాగా ఆధ్యాత్మికంలోనే నిజమైన ప్రాపంచికం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆఖరి ఒక్క నిమిషము శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. బీ విత్ యువర్ బ్రెత్. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. కాయపు టూపిదిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు అన్నాడు అన్నమాచార్యుల వారు. కాయపు టూపిదిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు. అన్నమాచార్య వాళ్ళు చెప్పినట్టే మనం చేద్దాము, వేమని చెప్పినట్టే చేద్దాము, గౌతమ బుద్ధుడు చెప్పినట్టే మనం చేద్దాము. వాళ్ళు పరమార్థం బోధించారు, స్వధర్మాన్ని బోధించారు చక్కగా విశదీకరించి. ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఆఖరి 30 సెకండ్లు అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకుని అన్ని సత్యాలను ఆకలింప చేసుకున్నవాడే పిరమిడ్ మాస్టర్. ఒకనొక బుద్ధుడిని, ఒకనొక లావోత్సుని, ఒకనొక వర్ధమాన మహావీరుని, ఒకనొక సోక్రటీస్ని, ఒకనొక యేసు ప్రభువుని, ఒకనొక ఓషోని, ఒకనొక రమణ మహర్షిని, ఒకనొక వేమన్ని, ఒకనొక వీరబ్రహ్మణ్య స్వామిని, అందరి కబీర్ని, అందరినీ కథగలిపి తయారు చేస్తే వచ్చిన వాడే ఒకనొక పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్ గారందరికీ నా యొక్క నమస్కారం, ప్రణామములు. ఆఖరి 10 సెకండ్లు 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు 2 కాళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు విశేషమైన కాస్మిక్ ఎనర్జీ మన చేతుల్లోకి వస్తుంది. ఆ చేతులను మన కళ్ళ మీద పెట్టుకోవాలి. ఇంద్రియాణం నైనేంద్రియం ప్రధానం. 5 క్షణాలు చేతులను కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes. అందరికీ నమస్కారం. Thank you very much, my dear masters.